పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అంత విశ్వాసం ఏమైపోయింది సార్? మీరు పూర్తిగా మారిపోయారు ఏబీవీ సార్. ఏబీవీ ఎందుకు ఇలా మారిపోయారు? ఆయన టార్గెట్ ఏంటి? ఏం చేస్తున్నారు? ఎంతో అణచివేతను సహించి 5 సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తాంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా మీదకు వస్తాంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్ కి వెలుగు ఆఫీస్ కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పార్టీ మారినంత మాత్రాన ఆంబోతులేవి ఆవులైపోవు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి తలనొప్పిగా తయ్యారు. ఆయన అసంతృప్తికి గల కారణాలు తెలియడం లేదు కానీ ఈ మధ్యకాలంలో టీడీపీ పాలనపై విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా వరకు మారిపోయారు. ఏదో అసహనం ఆయనలో కల్పిస్తుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే తాను ఆశించిన రీతిలో పాలన సాగడం లేదన్న అభిప్రాయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు తరచూ బాహటంగా వ్యక్తం చేస్తుండడం అధికారి పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఏబీ వెంకటేశ్వరరావు మిగిలిన వారిలా రాజకీయ పార్టీలు పెట్టకుండా జనంలో తిరుగుతూ ప్రస్తుతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న కేసులన్నీ ఎత్తివేసింది. అదే సమయంలో ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పోస్టులో నియమించింది. కానీ ఏబీ వెంకటేశ్వరరావు ఆ పోస్టులో చేరేందుకు ఇష్టపడడం లేదు. అంటే ఏబీ తాను కోరుకున్న పోస్టు ఇది కాదని ఆయన భావించినట్లు టీడీపీ నేతలే అంటున్నారు. అయితే ఆయనకు మరో పదవి ఇవ్వాలంటే ఆయన సామాజిక వర్గం కూడా ఇబ్బందికరంగా మారిందన్న కామెంట్స్ అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ సమయంలో తాను పడిన కష్టాలను ఓడ్చి ఎదిరించిన టీడీపీ ప్రభుత్వం తనను గుర్తించలేదన్న భావన ఆయనలో కూడుకట్టుకున్నట్టుంది. అందుకే ఏబీ వెంకటేశ్వరరావు తాను రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పార్టీని ప్రకటించకపోయినప్పటికీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అటు వైసీపీని ఇటు టీడీపీ పైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీపై విమర్శలు ఏబీ వెంకటేశ్వరరావు చేస్తే పెద్దగా ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే వైసీపీ పాలనలో ఆయన ఎదుర్కొన్న కష్ట నష్టాలకు అలా రెస్పాండ్ అయ్యారని అనుకోవచ్చు. కానీ టీడీపీ అగ్రనేతలతో సత్సంబంధాలను నేర్పిన ఏబీ వెంకటేశ్వరరావు అదే పార్టీ పైన ప్రభుత్వం పైన విమర్శలు చేయడం పైన సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆయనలోని అసంతృప్తి అసహనానికి గల కారణాలేంటన్న దానిపై తమకు కూడా అవగాహన లేదంటున్నారు టీడీపీ నేతలు. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరుగుతుంది. జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ వంటి రాజకీయ నాయకులుగా మారిన ఇతర బ్యూరోక్రాట్ల నుంచి తాను భిన్నంగా ఉన్నానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం, వైసీపీ వంటి ప్రస్తుత పార్టీలతో అసంతృప్తిగా ఉన్న తన ప్రత్యేకత భావాజాలాన్ని మరియు ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాన్ని అందించాలనే కోరికను బలంగా చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయాలంటే ఇలా సాధ్యం కాదన్న ఏబీ వెంకటేశ్వరరావు తాను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తానని చెప్తున్నారు. మొత్తం మీద ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీకి విలన్గా ఎందుకు మారానన్నది $1 బిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.